ఈరోజు పెద్ద సినిమా పోతున్నా ఫ్రెండ్స్తో పాటు కువైట్లో స్క్రీన్ పైన. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే సినిమా హాలు. మొత్తం 3 స్క్రీన్లు ఉన్నాయి ఇక్కడ. కువైట్లో నేను వచ్చిన సినిమా హాలు ఇగేలాలో ఉంది, గేట్ మాల్ పక్కన సినీ స్కోప్. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వడానికి 20 నిమిషాలు ఉంది, అందుకే మాల్లో తిరుగుతున్నా. ఈ మాల్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పెద్దది కూడా మాలు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక్కడ 3 స్క్రీన్లు ఉన్నాయి, రెండిట్లో ఇంగ్లీష్ సినిమాలు ఆడుతున్నాయి, ఒక దాంట్లో పెద్ద ఆడుతుంది. ఇంకా సినిమా హాల్ లోపలికి వెళ్దాం పదండి. సినిమా హాల్ వచ్చి పెద్దది కాదు, మీడియంగా ఉంది. వచ్చి కూర్చొని 20 నిమిషాలు అవుతుంది, ఇంకా సినిమానే వేయలేదు, ఒకటే అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు. ఫైనల్గా కాసేపు తర్వాత టైటిల్ నేమ్ పడింది, పెద్ది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అయిపోయింది సినిమా మాత్రం బాగుంది. సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం మాలియాకు పోదాము, బాగా ఆకలిస్తుంది, ఎక్కడైనా పోయి కూర్చొని తింటూ మాట్లాడుకుందాము. ద గేట్ మాల్ కువైట్లోనే అతిపెద్ద మాల్స్లో ఇదొకటి. ఇప్పుడే మాలియాకి వచ్చాము. ఇక్కడైతే మన తెలుగు రెస్టారెంట్లు ఉంటాయి, అందుకే ఇక్కడికి వచ్చి తింటాము. బీబీక్యూ సిటీ రెస్టారెంట్ అంట ఇది, మన తెలుగు వాళ్ళదే. సూక్ ఒతానియా పైన ఉంది ఇది. చాలా ఆకలి వేస్తుంది మాకు, మధ్యాహ్నం తినకుండానే సినిమాకి పోయాము. చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, గోంగూర, పెరుగు చట్నీ, అలాగే గోపి మంచూరియా. సినిమా గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంది. సినిమా ఖచ్చితంగా చూడొచ్చు ఒకసారి. యువరాజ్ కుమార్, జగపతి బాబు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది. సినిమా వచ్చి 3 hours 9 minutes ఉంది. నాకెందుకో చాలా లెంతీగా అనిపించింది, అంత అవసరం లేదు. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. నాకెందుకో సినిమా చూస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ది సుల్తాన్ సినిమా ఉంది ఒకటి, అలాగే ద చందు ఛాంపియన్ అని ఇంకో సినిమా ఉంది. ఆ 2 సినిమాలను చూశాను నేను. ఈ పెద్ద సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడ నాకు కొన్ని ఆ రెండిటి సినిమాల్లో ఉన్న షేడ్స్ కనిపించాయి, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది రంగస్థలంతో కంపేర్ చేస్తున్నారు ఈ పెద్ద సినిమాను. రంగస్థలం ఒక మాస్టర్ పీసు, సూపర్ మూవీ. ఇంకెప్పుడు ఆ సినిమాను తీయలేరు అలాగా, అంత బాగుంది ఆ సినిమా రంగస్థలము.